నమస్తే, వెల్కమ్ టు క్విక్ న్యూస్. రక్షణ సమాచారం నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. సహారా ఇండియా పొదుపు డబ్బులు కేంద్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. పాత్రికేయుల సమావేశంలో ఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిప్పికొట్టే పరిస్థితి వస్తుంది. పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు. రైతులు రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. భూపాలపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్రా. భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటి మట్టం. ఛత్తీస్గఢ్ లో కురిసిన భారీ వర్షాలకు పొంగిపొలుతున్న వాగులు వంకలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, దేశంలో 12 కోట్ల మంది పేద మధ్య తరగతి ప్రజలు సహారా ఇండియాకు కంపెనీ సంస్థలు పొదుపు చేసుకున్న 86,000 కోట్ల డబ్బుల్ని తిరిగి చెల్లించకుండా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం సహారా బాధితులకు వెంటనే డబ్బులు చెల్లించి ఆదుకోవాలని ఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశంలో దాసు మాట్లాడుతూ, పిల్లల చదువులకు పెళ్లిళ్లకు ఉపయోగపడుతుందని ఆశతో సహారా బ్యాంకుల్లో పొదుపు చేసుకుంటే కంపెనీతో కేంద్ర బీజేపీ కుమ్మక్కై ప్రజల జీవితాల్లో చెలగాటమాడుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు పద్మ, ఆర్మూరు ఎల్ఐసి బ్రాంచ్ కార్యదర్శి వి బాలయ్య, పివైఎల్ సిరికొండ మండల అధ్యక్షుడు సంజీవ్, ఏఐకేఎంఎస్ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి మార్క్స్ లు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న ప్రజల్ని కాపాడుతానని చెప్పి, ఉపాధి కాపాడుతానని చెప్పి, రైతుల్ని కాపాడుతానని చెప్పి, కార్మికులను ఉద్యోగులకు కంటి రెప్పలా కాపాడుతానని చెప్పి వాగ్దానం చేసిండు. కానీ ఇవాళ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంటూ కేవలం హిందూ మతం పేరుతోనే తిరిగి అధికారంలోకి వచ్చి ఇవాళ హిందువులకు కూడా మోసం చేస్తున్న స్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సహారా ఇండియాలో దాదాపు 12 కోట్ల మంది, సహారా ఇండియాలో 12 కోట్ల మంది తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుని పొదుపు కోసం అని చెప్పి ఈ యొక్క సహారా ఇండియా కంపెనీలో పెట్టుకున్నారు. దాదాపు వాళ్ళకు 86,000 కోట్ల రూపాయలు రావాలి. అనేక సార్లు ప్రభుత్వాధికారులకు కానీ కోర్టుకు కానీ అనేక రకాల ప్రయత్నాలు చేసినా సుప్రీంకోర్టు కూడా డబ్బులు చెల్లించాలా, బాధితులని సహారా బాధితులను ఆదుకోవాలని చెప్పి కూడా అక్కడ తీర్పులు ఇచ్చినా కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. చాలామంది సహారా కంపెనీలో పనిచేసినటువంటి ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అనేక మంది పిల్లలు వాళ్ళకు రావాల్సినటువంటి అమౌంట్ రానందు వల్ల చదువులకు దూరమయ్యారు, పెళ్లిళ్ళు కాకుండా ఇప్పుడు ఇబ్బంది పడుతున్న స్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇవాళ అమిత్ షా కానీ లేకపోతే నరేంద్ర మోడీ కానీ ఇవాళ ఇట్లాంటి బాధ్యతలను ఎందుకు ఆదుకోవట్లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఐఎఫ్టీయూకి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను వాపసు తీసుకోవాలి. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో దాదాపు 44 కోట్ల మంది కార్మికులు ఉంటే అందులో కేవలం 39 కోట్ల మందికి మాత్రమే 39 కోట్ల మందికి ఎట్లాంటి చట్టాలు లేవు. కేవలం 5 కోట్ల మందికి మాత్రమే పిఎఫ్, ఈఎస్ చట్టాలు ఉన్నాయి. అట్లాగే దేశ సిపాయిలు, దేశం సరిహద్దులో ఉన్నటువంటి సిపాయిల్లాగా గ్రామాల్లో పట్టణాల్లో సఫాయి కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కేంద్ర తరఫున కూడా సాతిని అందించాలా, చేయితనివ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు కూడా వాపసు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతు భరోసా ప్రారంభించినప్పటికీ ఇంకా అర్హులైన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే వాళ్ళని కూడా కవర్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ సర్కార్ కానీ కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ కానీ చెప్పేది ఒకటి చేసేది ఒక రకంగా ఉంది. కాబట్టి వాళ్ళ బాటలో పయనించకుండా రైతు కార్మిక పక్షపాతిగా ఈ ప్రభుత్వం వివరించాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.
మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గతంలో తెలంగాణ రాకుండా టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను తమపై లాక్కోవద్దని అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పార్టీ ఏం అన్యాయం చేసిందని ప్రశ్నించారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టాలు వస్తాయి, తట్టుకోలేక పారిపోవడం భావ్యం కాదని అన్నారు. గులాబీ జెండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారారు. ఆయనను ఏం చేయాలో ప్రజలే చూడాలని అన్నారు. 6 గ్యారంటీలు పెట్టిన కాంగ్రెస్ ఏ గ్యారంటీ సరిగ్గా అమలు చేయలేదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు బస్సు తప్ప అంత తుస్సే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందని, మరో 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిప్పికొట్టే పరిస్థితి వస్తుందని హరీష్ రావు జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదన్ చారి, మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా మహిళా నాయకురాళ్ళు, అదేవిధంగా విద్యార్థి నాయకులు, పార్టీ ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, రాజేశ్వరన్న గారు, పెద్దలు, మాజీ సర్పంచ్ గారు, గౌరవ జర్నలిస్టులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను యాక్చువల్గా ఈరోజు కొద్దిమంది ముఖ్యులను కలిసి వెళ్దామని అనుకున్నా. ఇక్కడ తమ్ముడు ఆదర్శ్ కావాల్సిందే, వాళ్ళని మాజీ చేసేది ఖాయం. ఆయన మనసు ఎట్లా వచ్చింది మైపాల్ రెడ్డి? అరే నిన్ను 3 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మనసు ఎట్లా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది. ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లీ గల్లీ తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అయినా వ్యక్తులు కాదు ముఖ్యం, పార్టీకి సిద్ధాంతం ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, మీలాంటి నాయకులు ముఖ్యం. మీకు ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా, ప్రభాకర్ అన్న మీకు అండగా ఉంటాడు. మనకు సీనియర్ నాయకులు మన గౌరవనీయులు భూపాలన్న కానీ, గౌరవనీయులు సత్యన్న కానీ, చాలా శంకరన్న కానీ, ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీకు నిలబడ్డారు. నేను కూడా ఎంత దూరం, నాకు సిద్దిపేట దూరం, పటాన్ చెరువు దగ్గర. నాకు ఇవాళ కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ రైతులకు మోసం చేస్తా ఉన్నారు. ఆ రోజు ఏం చెప్పిండ్రు? వడ్లకు బోనస్ అన్నట్టు, కాగితం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటున్నాడు. అంటే రూపాయిలో 10 పైసలే సన్నాలు ఉంటాయి, 90 పైసలు దొడ్డు రకం వడ్లే ఉంటాయి. అంటే 90% రైతులకు బోనస్ ఎగ్గొట్టినావు. ఇవాళ రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి, రేషన్ కార్డు నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది, వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్పిండ్రు, మాయ మాటలు చెప్పిండ్రు, మోసపూరిత మాటలు చెప్పిండ్రు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. వాళ్ళ ఆచరణలో పూర్తిగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. 6 నూరైనా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఇవాళ ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో, ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో, మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పటాన్ చెరువు నియోజకవర్గం. ఇలా బ్యాంక్ అధికారులు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు జీవోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో కాదు. జీవోలోనేమో రేషన్ కార్డు ఆధారంగా అన్నావు, నోటి మాటలేమో లేదా పాస్బుక్ ఆధారంగా అంటున్నావు. నువ్వు అప్పిచ్చేటప్పుడు నీ రేషన్ కార్డు ఉందా లేదా అని అడగలే, పాస్బుక్ ఉందా లేదా అని చూసి అప్పిచ్చింది. ఆ పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ జరగాలి. నీ జీవోలో ఉన్నటువంటి జీవోను మార్చండి. జీవోను మార్చి రేషన్ కార్డుతో కుటుంబంతో సంబంధం లేదు, పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామని మీ నోటి మాటగా చెప్పిన మాటలు మార్చిన కొత్త. రైతులు రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే జిఎస్ఆర్ విస్తృతంగా పర్యటించారు. గణపురం మండలంలోని ధర్మారావుపేట, భూపాలపల్లి రూరల్ మండలం, ఎస్ఎం కొత్తపల్లి, రేగొండ మండలం, మడతపల్లి, కొత్తపల్లి, గోరి మండలం, చిన్న కోడెపాక గ్రామాల్లో చెరువు కట్టల అభివృద్ధి పనులు పూర్తయి సందర్భంగా శిలఫలకాలకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో జరిగిన మొహరం వేడుకల్లో ఎమ్మెల్యే గంట పాల్గొని హిందూ ముస్లింలు సోదరులు కలిసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ముస్లింలు సోదరులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
చెప్పులు రావు చెప్పులు పని ఇదే నెలలో జూలై జూలై 27 నాడు దిగిపోయింది. జూలై 16వ తారీఖు వర్షాలు పడ్డాయి. 63 సెంటీమీటర్ల వర్షం పడి 124 చెరువులు ఈ నియోజకవర్గంలో దిగింది. అందులో అతిపెద్ద చెరువు చిన్న కొడపాక చెరువు. ఈ చిన్న కొడపాక చెరువు గత ప్రభుత్వంలో డిసెంబర్ 3 దాకా ఆ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు మంజూరు చేయలేక కనీసం ఇసుక బత్తాలు వేయలేక రింగ్ బండు వేసి నీళ్ళు ఆపలేక పోయిన వానకాలం వేసంగి కూడా నష్టపోయారు రైతులు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 124 చెరువులు కూడా మంజూరు తీసుకొచ్చాం. ఈ చిన్న కొడపాక చెరువుకు 363 లక్షలు అంటే 3,63,00,000 రూపాయలతో మంజూరు చేసి సకాలంలో ఈ పంటకు నీళ్ళు అందించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి సహకరించినందుకు మనస్ఫూర్తిగా మంజూరు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మంజూరు తెచ్చిన తర్వాత అధికారులు అదేవిధంగా కాంట్రాక్టర్లు సరైన సమయంలో నాణ్యతతో కూడిన పని చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు గేట్లను సెన్సార్ సిస్టమ్ ద్వారా లిఫ్ట్ చేసి కుడి ఎడమ కాలువల ద్వారా వరద నీటిని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు దివకు విడుదల చేశారు. తాలిపేరు ప్రాజెక్టు వలన చెల్ల దుమ్ముగూడెం మండలాల్లో సుమారు 35,000 ఎకరాలు వరి పంట సాగు అవుతుందని తెలియజేశారు. ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రస్తుతం ఈ నీటి ద్వారా ఖరీఫ్ రబీ 2 పంటలు పండే విధంగా నీటి సరఫరా అయ్యేటట్టు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, మండల అధికారులు, 2 మండలాల రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద నీటికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా 15 అడుగులున్న గోదావరి నీటి మట్టం ఈ రోజు ఉదయానికి 2 అడుగులు పెరిగి 17 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. ఛత్తీస్గఢ్ లో కురిసిన భారీ వర్షాలకు చెల్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. ప్రాజెక్టు వద్ద 25 గేట్లు ఎత్తి 68,017 క్యూసెక్ల వద్ద నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు.
దుమ్ముగూడ మండలంలో గుబ్బల మంగి ప్రాజెక్టు గత రాత్రి భారీ వర్షానికి పొంగిపొల్లుతోంది. దుమ్ముగూడ మండలం పన్నశాల వద్ద గల సీతవాగు పొంగిపొల్లుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యూ అధికారులు తెలుపుతున్నారు. अच्छा ना अच्छा ना थोड़ा रिलैक्स जाएंगे इधर ही करेंगे वो 100 रुपीस करते हैं इधर ही ना अब ये बताओ तेलुगु में सिर्फ लिखा है, हमारे जैसे आएंगे तो क्या होता है इसको भी तेलुगु नहीं आता, ये भी सिर्फ बोलता है वैसे। हाँ मत जाने, कभी नहीं जाने, गलती से भी नहीं जाने का, जिधर राउंड हो रहा है ना। देख पास से खींचना, मैं दिखना चाहिए ना करके। आ रहा नहीं आ रहा, अरे तू खींच, मैं ऐसे क्लियर आता है। గోదావరికని పట్టణంలోని లక్ష్మీనగర్ ప్రాంత అభివృద్ధికి ముందడుగు వేసిన రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాగూర్కు సహకరించాలని రామగుండం నియోజకవర్గ ఆటో యూనియన్ ఆఫీసులో ఆటో యూనియన్ల అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి డ్రైవర్లు ఓనర్స్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరికని లక్ష్మీనగర్ ప్రాంతం అభివృద్ధి చెందితే వ్యాపారం పెరుగుతుందని, ఇతర ప్రాంతం నుండి షాపింగ్ చేయడానికి వచ్చే అవకాశం ఉంటుందని, అభివృద్ధి బాటలో భాగంగా రోడ్డు వెడల్పు సెంటర్లు, లైటింగ్, షాపింగ్ మాల్ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించాలని, ఈ అభివృద్ధిలో భాగంగా తాము సంపూర్ణ మద్దతు తెలపడం జరిగిందని తెలిపారు. రోడ్డు వెడల్పు వలన పెద్ద షాపింగ్ మాల్స్ ఏర్పడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని, ఆటో డ్రైవర్స్ ఉపాధి పెరుగుతుందని వారు తెలిపారు. పట్టణ ప్రాంత ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్న గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతంలో అభివృద్ధికి వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని గత నాయకులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందకుండా, రోడ్డు వెడల్పు కార్యక్రమాలు జరగకుండా, డిమార్ట్ షాపులు, షాపింగ్ మాల్లు వారి నిర్లక్ష్యం వల్ల పక్క జిల్లాకు మంచిర్యాలకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా అన్నగారు మకాన్ సింగ్ అన్న గారు గెలిచిన తర్వాత ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో లక్ష్మీనగర్ భాగం మొదలుకొని రీగల్ కా నుండి శివాజీనగర్, హనుమాన్ నగర్ వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అభివృద్ధి జరుగుట కొరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కొందరు స్వార్థ రాజకీయ నాయకులు వారి పబ్బం గడుపుకున్నటకు, వారి రాజకీయ లబ్ధి కొరకు అభివృద్ధిని అడ్డగిస్తూ ఇది ఏదో చేకూరుతుంది, ఇక్కడ జనాభా లేదని, ఇక్కడ అసలు జనమే లేదని, అభివృద్ధి అవసరం లేదు, రోడ్లు అవసరం లేదని వారికి ఇష్టం వచ్చినంగా మాట్లాడుతున్నారు. మరి గతంలో అభివృద్ధి జరగనప్పుడు ఈ నాయకులంతా ఎక్కడికి వెళ్ళారు. ఈరోజు అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గారికి అభివృద్ధి అవసరం లేదంటున్నారు. కనుక ఈరోజు లక్ష్మీనగర్కు మేము చౌరస్తా నుండి లక్ష్మీనగర్కు లోపలికి వెళ్ళాలంటే కళ్యాణ్ నగరు, ఉల్లిగడ్డల బజారు, గురువ స్టాకీస్, ఇటు మళ్ళీ సూర్య హాస్పిటల్ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆటోలు ప్యాసింజర్లు తీసుకొని వెళ్ళాలంటే చాలా ఇది డెలివరీ తోటి ఉన్న పేషెంట్లు కానీ ఆ మామూలు పేషెంట్లు కానీ పోవడం చాలా కష్టం ఉంది. అభివృద్ధి రేపు రోడ్డు వెడల్పు అభివృద్ధి జరిగినట్లయితే మేము ఆటోలు తీసుకొని వెళ్ళడానికి కూడా బాగుంటుంది, మాకు గిరాకీ విషయంలో కూడా బాగుంటుంది. డిమార్ట్ షాపును, షాపింగ్ మాల్ అభివృద్ధి జరిగితే రేపు మా ఆటో డ్రైవర్లకు గిరాకీ విషయంలో కూడా మాకు ఉపాధి కలుగుతుందని మేము విశ్వసిస్తున్నాము. మకాన్ సింగ్ అన్న గారికి మా ఆటో యూనియన్ తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అభివృద్ధి కొరకు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య ఉన్న చలివాగుపై నిర్మించిన వంతెన గత ఏడాది కురిసిన వర్షాలు కూలిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో ప్రయాణికులు కష్టాలు మొదలయ్యాయి. బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ పనులు ఇంకా పూర్తి కాలేదు. తాత్కాలికంగా వాగులో నిర్మించిన మట్టి రోడ్డు ఇటీవల కురిసిన వర్షానికి కొట్టుకుపోయింది. టేకుమట్ల నుండి వాగు అవతలి గ్రామాలకు పోవాలంటే చుట్టూ దాదాపు 20 కిలోమీటర్లు తిరిగి వెళ్లాలి. దీంతో వాగు అవతలి గ్రామాల ప్రజలు ప్రమాదమని తెలిసిన వంతెన గడ్డర్లపై అడుగులు వేస్తూ ప్రమాదకర స్థితిలో వాగును దాటుతున్నారు.
నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాహనాలు నెట్టుకుంటూ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారం నాయకులు పట్టించుకొని మండలాల్లోని వాగులపై బ్రిడ్జిలను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కొద్దిగా పేదరికి దగ్గర అడ్డం పడతారు కింది కూడా దసరే కదా దాని మన దీన్ని చక్కగా చూసుకునేవాడు. ఇక్కడ ఏమనిపించలేదు, అక్కడ సెంటర్ పోయినాక కింద నీళ్లు దీని మీద స్లాబ్ అవుతారా ఇక? పోయాలి బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సహారా ఇండియా పొదుపు డబ్బులు కేంద్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. పాత్రికేయుల సమావేశంలో ఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు. ఆరు నెలల నుండి కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిప్పికొట్టే పరిస్థితి వస్తుంది. పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు. రైతులు రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. భూపాలపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్రా. భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటి మట్టం. ఛత్తీస్గఢ్ లో కురిసిన భారీ వర్షాలకు పొంగిపొలుతున్న వాగులు వంకలు. ఇవి పుండెలోని అప్డేట్స్ చూస్తున్నానండి. వీధి నుంచి లక్ష సమాజంతో నమస్కారం.